శ్రీవిఎన్ఆర్ న్యూస్కి స్వాగతం. విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలవాలి. విభిన్న ప్రతిభావంతులకు అందరూ అండగా నిలవాలని ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య అన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల ప్రభుత్వ పాఠశాలలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాణి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల పట్ల అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించి ఆదరించాలని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్టీ వెంకటరమణ, హెచ్ఎం రేవంతి, ఉపాధ్యాయులు శివలింగం, సిఆర్పీలు వేణుగోపాల్, మునీర్ అహ్మద్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ గోవర్ధన్, సిఓ ఇంతియాజ్, సహాయకులు మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ మేడం రాణి మేడం గారు, మన పాఠశాల సిబ్బంది ప్రధాన రేవతి మేడము, అదేవిధంగా సెలింగం సార్ మేడము, అలాగే సిఆర్పీలు, పాఠశాల అంగన్వాడీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. మనం ప్రతి సంవత్సరము డిసెంబర్ 3వ తేదీన జరుపుకునేటువంటి కార్యక్రమం. అంటే ఈ పిల్లలను కూడా వదిలిపెట్టేస్తాం, అంటే ఎందుకు పనికిరారు, వీళ్ళు దేనికి ఇది కారు అని చెప్పేసి వదిలిపెట్టేయకుండా వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి శిక్షణల ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వీటిని వెలికి వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించి అందరికీ పేరు పేరున వందనాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, ఎంఆర్సీ సిబ్బంది, రైతులకు అందరికీ కూడా నా నమస్కారాలు. సార్ ప్రార్థనతో వాళ్ళిద్దరు నిలబడుకుంటారు చేసి లేవా. सरस्वती नमस्तुभ्यं वन्दे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा विशालाक्षि पद्मकेसरवल्लिनी नित्यं पद्मालयाराणि सामन्पूतु सरस्वती भगवती भारती भूमे పైన జిల్లా లెవెల్లో ఎంఈఓలందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 21 రకాల ఈ ఇంపైర్మెంట్ ఉన్నది. మనకు ఇప్పటి వరకు కనుక్కున్నటువంటి ప్రాబ్లమ్స్లో 21 టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ని చెప్పడం జరిగింది. సో దీనికి ముఖ్య కారణము బాబు కడుపులో పడినప్పటి నుంచి, అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తుంటాం
ముందు కాలము పెద్దలు చాలా పద్ధతుల్ని పాటించేవాళ్ళు, ఇట్లా చేయాలా ఇలా చేయకూడదు అనేసి. అవి నిజంగానే మన దీనిపై సైంటిఫిక్గా కూడా కొన్ని ప్రూవ్ అయింది. సైన్స్ అని చెప్తే కొంతమంది నమ్మరు, అందుకని ఒక పద్ధతి పాటించాలా అనేసి మూఢనమ్మకాలుగా చెప్పేస్తూ ఉంటారు. సో వాటిలో అన్ని మూఢనమ్మకాలు కాదు, కొన్నిట్లో వాస్తవం ఉంది. దాన్ని ఫాలో అయితే మనకు తెలియకుండానే సైంటిఫిక్ రీజన్స్ని మనం ఫాలో అయిన వాళ్ళు మొత్తం. సో ఏం చెప్పారంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉన్న స్త్రీ మానసికంగాను ఫిజికల్గాను జాగ్రత్తగా ఉండాలి. సో ఫిజికల్గా ఆ తల్లి ఏమైనా అనారోగ్య పరిస్థితి వచ్చినా అకస్మాత్